మొంతా తుఫాను రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. చేతికి అంది వచ్చిన పంట దెబ్బతినడంతో నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు మొంతా తుఫాను నల్లగొండ జిల్లాని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ఈ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొంతా తుఫాను ప్రభావంతో పంటలు మొత్తం కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్ర పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఈ ప్రాంతంలో చూసుకోవచ్చు, మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి వరి మొత్తం కూడా తడిసి ముద్దయిపోయి మొత్తం నేలకు ఒరిగిపోయిన పరిస్థితితో ఉంది. అసలు ఎక్కడ చూసినా సరే ఇక్కడ మొత్తం కూడా పాచి పట్టిపోయి ఇది దేనికి పనికిరాని పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు మొత్తం కూడా ఇంకొక వారం రోజుల్లో పంట చేతికి వస్తుంది అనుకునే సమయంలో ఈ పంట మొత్తం కూడా ఇలా తడిచి ముద్దయిపోయి నేల కొరిగిపోవడంతో రైతులకు కన్నీళ్ళు ఒకటే మిగిలిపోయాయని చెప్పి అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూసుకోవచ్చు మనం విజువల్స్లో మొత్తం కూడా ఇది 6 ఎకరాల పొలము. ఈ 6 ఎకరాలు మొత్తం కూడా నేలకు ఉరిగిపోయింది. ఇంకా అసలు ఇది దేనికి పనికిరాదని చెప్పి అయితే రైతులైతే తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారు. ఒకవేళ ఇప్పుడు ఒక 4-5 రోజుల తర్వాత అయినా ఇది పంట కోయాలంటే ఈ పొలంలోకి మిషన్ కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. మొత్తం కూడా అడుగు లోతుకైతే దిగబడిపోతున్న పరిస్థితితో ఉంది. వర్ష ప్రభావం తగ్గిపోయి 3 రోజులు గడుస్తున్నా సరే ఇప్పటికీ ఇంకా ఈ వర్ష పొలాల్లోనే మొత్తం నీరు మొత్తం కూడా అలానే ఉంది. నీరు ఇంకా ఇంకిపోలేదు. ఇది ఇంకా ఇంకిపోవాలంటే కనీసం ఒక వారం 10 రోజులు పడుతుంది. అప్పుడైనా ఈ కోసే పరిస్థితి లేదు. ఒకవేళ కోయాలన్నా సరే అత్యధికంగా రేట్ అవుతుంది. 1 గంటకి పాటు మిషన్ కోత తీసుకొచ్చి ఈ కోత కోయాలంటే 3,000-4,000 అవుతుంది. ఇప్పుడు ఈ తడిసిన పంటను కోయాలంటే సుమారు 4-5 గంటలు పడుతుంది. కనీసం మాకు పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి అయితే రైతులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర మాడుగులపల్లికి చెందినటువంటి కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వరి పంట సాగు చేస్తారు? ప్రస్తుతం మీ పంట పరిస్థితి ఎలా ఉంది? ఈ నల్గొండ జిల్లా మావులపల్లి మండలం. నేను ఒక రైతుని. నేను ఈ వచ్చేసి 6 ఎకరాల కౌలు పట్టిన. ఈ 6 ఎకరాల పొలం ఎకరానికి వచ్చేసి 20,000. అప్పుడు ఫస్ట్లా వాటర్ లేక ఒక్కొక్క మడి దున్నుకుంటూ వర్షాలు లేక చిన్నగా దాన్ని సరి చేసుకుంటూ నాట్లు పెట్టినాక మళ్ళీ ఏమైంది, యూరియా కొరత ఒకటి వచ్చింది. దానివల్ల కూడా తిప్పలు పడకుండా చిన్నగా సాగు చేసుకున్నాం. ఈ వరి అనేది ఈ వారం 10 రోజులకు కోసే టైంకి వచ్చేసరికి ముంతా తుఫాను వల్ల మొత్తం వర్షం వల్ల నేల కొరిగి ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎకరానికి వచ్చేసి పెట్టుబడులు ఒక 25,000, కౌలు ఒక 40,000 భారం మా మీద పడుతుంది. కావున మమ్మల్ని కనిపెట్టి ప్రభుత్వం మాకు నష్టపరిహారం కట్టాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? మీ పంట పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఏమైనా పెట్టుబడి వచ్చే అవకాశం ఉందా లేదా? నా పేరు కట్ట ముత్తారెడ్డి, మాడుగులపల్లి మండలం మాడుగులపల్లి. నేను 14 ఎకరాలు పెట్టిన సార్. 14 ఎకరాలు పెట్టిన. అప్పుడు పెట్టుబడికి ఇప్పుడు కోత మిషన్కే సరిపడలేవు. అప్పుడు 30,000, ఇప్పుడు 30,000. 1 ఎకరానికి 30,000 వస్తుంది ఖర్చు. మిషన్కు గంటకు 3,500-4,000 తీసుకుంటారు. 4 గంటలు 5 గంటలు పడుతుంది. నాకేం మిగలవు. 14 ఎకరాలు పెట్టిన. గిట్టుబాటు ధరకు లేదు. 24-23 కొంటారు. 3,000 కొనాలి. వీరే దొరక పిండి వేయక అంత అడ్డమడిది. మొన్న అర్థంగా వాళ్ళే మొన్న 3 రోజుల కింద వచ్చిన తుఫాన్కే మొత్తం ఆగమైపోయింది. ప్రభుత్వం ఎకరానికి 50,000 ఇవ్వాలి, మమ్మల్ని ఆదుకోవాలి. ఈ మండల కేంద్రం మొత్తం కూడా ఇలానే ఉంది. మొత్తం సుమారు ఎన్ని ఎకరాల్లో ఇక్కడ పంట నష్టం జరిగి ఉంటుంది? ఇక్కడ మాడుగులపల్లికి సంబంధించి మండల కేంద్రంలో పరిస్థితి ఎలా ఉంది? మాడుగులపల్లి మండలానికి సంబంధించి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాల్లో గత 45 రోజుల క్రితమే ఐకేపీ కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చి ధాన్యాన్ని పోయడం జరిగింది. ఇటు ధాన్యాన్ని వెంట వెంటనే మ్యాచరైజేషన్ తీసి సీరియల్లో ఉన్నటువంటి రైతుల్ని కొనుగోలు చేసి ఉంటే ఈ ప్రభుత్వం ఏఓలు కానీ ఏఈఓలు కానీ సంబంధిత ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి ఐకేపీ సంఘబంధం వాళ్ళు కానీ పిఎస్సిఎస్ కానీ డిసిఎంఎస్ కానీ వాళ్ళు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఆ తర్వాత తీసుకురావాల్సిన రైతులు తీసుకొచ్చి అక్కడ ఆరబోసుకొని కళ్ళాల్లో ఆరబోసుకొని మ్యాచరైజేషన్ వచ్చిన తర్వాత మద్దతు ధరకు అమ్ముకునే అవకాశం ఉండేది. కానీ అక్కడ పోసిన ధాన్యాన్ని 45 రోజులైనా సరే మండల వ్యాప్తంగా కొన్ని గ్రామాలలో ఉన్నటువంటి ఆగమోత్కూరు రైతు సంఘం ఆధ్వర్యంలో మొన్న మేము మండల వ్యాప్తంగా పర్యటనలు చేస్తే ఆగమోత్కూరు, చిరుమర్తి, పాములపాడు, ఇందుగూల గ్రామాల్లో ఉన్నటువంటి కుప్పలలో ఇప్పటి వరకు కూడా సంబంధిత అధికారులు కానీ సంఘబంధం వాళ్ళు కానీ మ్యాచరైజేషన్ మిషన్లు కూడా తీసుకురాలేకపోయినారు. ఇది ఈ ప్రభుత్వం అధికారుల అసమర్థతని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకుముందు వరి పొలాలు పెట్టే ముందల సీజన్ మొదలయ్యే ముందల వర్షాలు లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతూ ట్యాంకర్ల ద్వారా పక్క రైతుల్ని అక్కడక్కడ అడుక్కొని నీళ్లు దున్ని వరి నాటు పెట్టిన తర్వాత నాట్లు పెట్టిన 15-20 రోజులకు మొదటి దశ పిండేయాలంటే అప్పుడు రైతు మీద యూరియా కష్టాలు వచ్చి పడ్డాయి. అట్లో ఇట్లో రోజుకు రాత్రిపూట కూడా లైన్లో నిలబడి యూరియా కట్ట తీసుకొచ్చుకొని పెట్టుకున్నటువంటి రైతుకు
ఇంకో 10 నుంచి 15 రోజుల్లో వరి కోతలు కోసుకుందాం అనే దశలో ఈ మోంతా తుఫాన్ అటువంటిది వాతావరణంలో వచ్చినటువంటి మార్పులలో మోంతా తుఫాను ఈ రైతుల మీద అనేకమైన ప్రభావం చూపించింది. ఇక్కడ నష్టం ఒక్కొక్క ఎకరానికి 45,000 రూపాయలు, 20,000 రూపాయలు పట్టేదారికి ఇవ్వాలి, 25,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈరోజు కోత మిషను, ముఖ్యంగా కోత మిషను మామూలుగా పొలాలు ఉంటే ఇందులో 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే ఒక డబ్బా వస్తుంది. కానీ ఈరోజు గంట 10, గంట 20 నిమిషాలు, ఒక గంట 20 నిమిషాలు ఒక డబ్బా మాత్రమే కోస్తుంది. కాబట్టి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఎకరానికి 30,000 నుంచి 50,000 మధ్యలో ఇచ్చి ప్రతి రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి మా, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు, మీ పంట పొలం ఎలా ఉంది, అసలు పరిస్థితి ఏంది? నా పేరు స్వాతి అండి. మాడుగులపల్లి మండలం, మాడుగులపల్లి గ్రామం. మేము 8 ఎకరాలు సాగు చేస్తున్నాం. 8 ఎకరాలలో ఈ వారంలో నీళ్లు బంద్ చేసినాం ఒక 3 ఎకరాలకి. ఈ రేపు తుఫాన్ లేకపోతే ఈ 2-3 రోజుల్లో పొలం కోసే పని. ఈ తుఫాన్ చేయబట్టి మొత్తం అడ్డం పడ్డది. పొలం ఆరక కోసే ముచ్చట్లేక చాలా నష్టం అయిపోతుంది. మేము పెట్టిన పెట్టుబడి ట్రాక్టర్ కిరాయి, పొలం కిరాయి, ఇది నాట్ల కూళ్ళు మొత్తం కిరాయిలతో సహా మాకు నష్టమే తప్ప లాభం లేకుండా పోతుంది. ఒక ఎకరం కోత మిషన్ కోయాలంటే దగ్గర ఇప్పుడు ఇదివరకు ఒక 2 గంటల్లో దాదాపు 3 ఎకరాలు కోసుకొని అవతల పడేవాళ్ళం ఒక లోడుతోటైనా. ఇప్పుడు ఓన్లీ ఒక డబ్బా కోయడానికే మాకు ఒక గంట టైం పడుతుంది. దీన్ని గంటన్నర పడుతుంది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు నష్టపరిహారం కట్టేయాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఇదనే కాదు, ఇంకా పచ్చ పొలం, ఒక పొలం ఇప్పుడు 15 రోజులు కోసే పొలం కాక ఇంకా మ్యాక్సిమం ఒక 20 రోజులు ఉండే పొలం కూడా, పచ్చి గింజ ఉన్న పొలం కూడా అడ్డం మూడడం వల్ల అది తాలిగింజగా పోయి రైతులు చాలా ఒక పరంగా నష్టపోతున్నారు. అవి కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు, మీ పంట పరిస్థితి ఎలా ఉంది? 12 ఎకరాలు పెట్టినాం సార్. 4 ఎకరాల మొత్తం అడ్డం పడ్డది. ఫస్ట్లో నీళ్ళు లేక 2 బోర్లు వేసిన. 2 బోర్లకి టబ్బలేదు. నీళ్ళు మొత్తం వరదైపోతుంది సార్. 5 ఎకరాల పొలం తేడా పడినాయి సార్. అట్లాగే ఇప్పుడు యూరియా బస్సాలు ఏమంటే అడుగుపిండి తీసుకుంటేనే యూరియా ఇస్తామంటారు సార్. అట్లాగిట్లా ఇప్పుడు మాకు రైతులకు తిప్పలే వస్తుంది సార్. మా పొలం నుంచి మొత్తం వరదైపోతుంది సార్. ఏం లేదు, తేడాగా అడ్డం పడ్డది. చేతికి రాదు సార్, మాది రాదు, మొత్తం పోతుంది, మాదేం లేదు. రైతులకైతే కన్నీళ్ళు ఒకటే మిగిలాయని చెప్పి అయితే రైతులు అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం శ్రమించి పంట పండించి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నానా శ్రమలు పడి పంట పండిస్తే ఈ అకాల వర్షాలు, తుఫాను పంట మొత్తం అన్ని కూడా నాశనం చేసిందని చెప్పైతే రైతులు తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ పంట నష్టం అంచనా వేసి తగిన పరిహారం చెల్లించాలని చెప్పి అయితే ఇక్కడ రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉండడం తాజా సమాచారం. ఓవర్ టు యు.